chiquita. ¿Cómo estás? तेरे इसको आशुकी बनाना बनाना आशुक बनाया. आशिकी is different और बनाना is different. బనానా ఇప్పుడు ఇమ్రాన్ హస్మిన్ ఒక సాంగ్ ఉంటది, అందులో హీరోయిన్ బాగా ముద్దులు పెడతాడు చూడు. నేను పెద్ద ఫ్యాన్. మీ ఇల్లు సముద్రంలో కదా? ఎందుకు సముద్రంలో ఉంటాయి? అంటే ముత్యాలు అక్కడే దొరుకుతాయి కదా, ముత్యం లెక్క ఉన్నావు. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్నావే రసగుల్లా. ఆ మధ్యప్రదేశ్ లో ఏముంటావు అని నా హార్ట్ లో ఉండిపోవచ్చుగా. నువ్వుంటే చాలే. గుడిసిపోయినా నేను కొంచెం హార్ట్ రగ్గడ్గా ఉండాలి. ఏంద్రా ఇది? అంత ఇన్నోసెంట్ ఏం లేదులే మీ అమ్మాయిలు. ముచ్చటనే పెట్టిన మా మూతిలో మూతి ఏం పెట్టలేదు ఇంకా. గుర్తుపట్టలేదా రాజ్య? చూపే కోరికెరా ఇది రై 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 అని ఈడురా నువ్వు ఎగబడి చూరబడి చూడరా. హాయ్. నేను ఇక్కడ వెయిటర్ని కాదు, యాక్చువల్లీ మీతో మాట్లాడదామని వచ్చిన. ఏం మాట్లాడతారు? ఒక్క నిమిషం కూర్చోవచ్చా? నేను వెయిటర్ లెక్క కనిపిస్తున్నానా? అట్లా లేదు, అంటే మీరు ఇట్లా సడన్ గా వచ్చారు కదా నేను అనుకున్నా. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసు అప్పుడప్పుడు. ఇంత మంచిగా రెడీ అయ్యి విజయ్ దేవరకొండ హెయిర్ స్టైల్ తీసుకొని మంచిగా స్పెట్స్ వేసుకొని వస్తే వెయిటర్ లేక నాకు ఒక ఏంటి ఇది అంటే ఈ హెయిర్ స్టైల్ విజయ్ దేవరకొండ అదే కింగ్డమ్ మూవీలో చూసిన, కొంచెం బాగుందని ట్రై చేసిన. ఎలా ఉంది? నాకు బాగాలేదా? చాలా మంది అదే అంటున్నారు నాకు బాగాలేదని. అంటే నాకు కొంచెం అప్పుడప్పుడు కొంచెం చిరాకు వచ్చినప్పుడు హెయిర్ కట్ చేసుకుంటాను. సో అట్లా అయింది. నా పేరు శంకర్ మణి. హాయ్. ఏంది? అక్షర. చిన్నప్పుడు నాకు అక్షర భాషం ఏదో అంటారు కదా, అక్షర భాషం చిన్నప్పుడు రాయిస్తారు కదా, అది జరగలేదు. ఇప్పుడు నీతో అవుతుందేమో నాకు. ఎక్కడ ఉండేది మీరు? ఎందుకు నార్మల్ గా అడుగుతున్నా, ఎక్కడ ఉండేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరు, ఎట్లా వచ్చారు? నడుచుకుంటూ వచ్చాను. తోటలు వద్దు, నాకు కూడా తెలుసు. అంటే నా తెలుగు కొంచెం అటు ఇటు అంటే ఉంటాయి కాబట్టి. మీ ఇల్లు సముద్రంలో కదా? ఎందుకు సముద్రంలో ఉంటాయి? అంటే ముత్యాలు అక్కడే దొరుకుతాయి కదా, ముత్యం లెక్క ఉన్నావు. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్నావే రసగుల్లా. కానీ ఈ డ్రెస్ లో మాత్రం చాలా బాగుంది కాస్ట్యూమ్. మీరు బాగాలేదు కానీ. నేను బాగాలేదా? తీస్తే కొంచెం చూద్దాం. ఇప్పుడు బాగున్నారు, కొంచెం హెయిర్ పెంచండి, బాగుంటారు. హెయిర్ మంచిగానే ఉండే మేడం, నాది మొన్న కట్ చేయించుకున్నా అనవసరంగా. నాకేం తెలుసు నీలాంటి అమ్మాయి నాకు కలుస్తుంది, నీ హెయిర్ లుక్ ఇలా బాగాలేదు, హెయిర్ ఉంటేనే బాగుంటుందని అడుగుతుంది. నాకేం తెలుసు చెప్పు. మీ ప్రాపర్ ఎక్కడ? మధ్యప్రదేశ్, భోపాల్. ఆ మధ్యప్రదేశ్ లో ఏముంటావు అని నా హార్ట్ లో ఉండిపోవచ్చుగా. నువ్వుంటే చాలే. నేను హైదరాబాద్ లో ఉంటా. నా హార్ట్ లో ఎందుకు ఉంటావా? ఉండొచ్చు కదా, నేను పర్మిషన్ ఇస్తా, మంచిగా పెట్టుకుంటా. నేను కాదు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడా? అంటే ఎవరిని ట్రై చేయలేదా, లేకపోతే ఫెయిల్యూరా, లేకపోతే ఏంటి లవ్ స్టోరీస్ ఏమైనా చెప్పొచ్చు కదా, పర్లేదు. అంటే ఇప్పుడే జనరల్ గా ఏంటంటే రేపు పెళ్లి చేసుకునేటప్పుడు ఇబ్బంది రావద్దు కదా. అంటే నీ పెళ్ళైనా నా పెళ్ళి సరే, మన ఇద్దరు పెళ్లి కాదమ్మా, నార్మల్ గా అడుగుతున్నా. గుడిసిపోయినా నేను అంటే లవ్ మీద ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ లేదు. అబ్బాయిల మీద, లవ్ మీద, పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, నమ్మకం లే. అసలు మా ఊర్లో నన్ను నా పేరు శంకర్ అని అన్నారు తెలుసా. నమ్మకం శంకర్ అంటారు. ఒక్కసారి నాతో తిరిగి చూడు, నీకు ఫుల్ గా నమ్మకం వస్తుంది తెలుసా. అంటే మీ ఇంటి పేరు నమ్మకం, తర్వాత శంకరా? నమ్మకం శంకర్. బేసిక్గా నీకు ఒక మాట చెప్పనా, నా డాడీ పేరు విజయ్ శంకర్ దుబే. అవునా? నా పేరు కూడా శంకరే. అదే శంకర్ అన్నారు కదా, సో అట్లా కొంచెం కనెక్ట్ అయింది. మా డాడీ పేరు విజయ్ శంకర్. నీకు ఏ గాడ్ అంటే ఇష్టం బాగా? హనుమాన్, శివ. శివనా? సరే, నాకు కూడా శివ అంటే మస్తు ఇష్టం. చూసినావా మన టేస్ట్ చూడు ఎలా కలిసిపోతుందో. నాకు కూడా ఉంది. దీని మీనింగ్ ఇది కాదు, టేస్ట్ కలుస్తుంది. నువ్వు హిందీ సినిమా చూస్తావా?
నాకు హిందీ సినిమాలు అంటే మస్తు పిచ్చింది తెలుసా. తేరే ఇస్కో, ఆషుకి బనానా బనానా, ఆషుకు బనాయా బనానా ఆషుకు బనాయా. నేను పెద్ద ఫ్యాన్ తెలుసా ఆషుకు బనాయా. आशिक बनाया इज डिफरेंट, आशिकी इज डिफरेंट और बनाना इज डिफरेंट. బనానా ఇప్పుడు ఇమ్రాన్ హస్మిన్ ఒక సాంగ్ ఉంటది, అందులో హీరోయిన్ బాగా ముద్దులు పెడతాడు చూడు. నేను పెద్ద ఫ్యాన్ ని అసలు. అరే నిజంగా చెప్తున్నా, మంచి బాగా చూస్తుండే అలా. చూస్తారు మేము. నాకు ఇమ్రాన్ హస్మి అంటే ఇష్టం. ఇష్టమా? ఒకప్పుడు. నాకు ఇప్పటికి ఇష్టం తెలుసా. ఇప్పుడు నాకు నాని అంటే ఇష్టం. నాకు నువ్వంటేనే ఇష్టం ఇప్పుడు. అంటే నిజంగా బాగా నచ్చేసినావు. ఇప్పుడే కదా వెయిటర్ చేసేసిన నిన్ను. అయితే వెయిటర్ ముగుడు ఉండొద్దా? ముగుడు అవ్వద్దా? ముగ్గుడే. ముగుడే కదా మరి ఇంకేంటి. ముగ్గుడు ఉంటేనే సరిపోదు కదా, ఎంతమంది మొగాడు ముగ్గుడు ముగ్గుడు మొగాడు. ఓర్ నాయనో నీ తెలుగు సక్క. అది ఇంతమంది ఉన్నారు కదా. ఎప్పుడు అంతమంది మొగాళ్ళు వద్దు నీకు, నేను ఒక్కనే మొగుడిని. అందరు మగాళ్లే. సో అందరు నచ్చాలని రూల్ లేవు కదా, దాంట్లో కూడా నువ్వు ఒకటివి. నేను మగాడిని కదా, మొగుడిని కదా. అంటే మగాడంటే నేను పోవడం ఏంటి? నేను మొగుడిని, నీ మొగుడిని అంటున్నా, మగాడిని. అది నేను అనేది ఎప్పటి నుంచి నీకు అర్థం కాలేదా? అర్థం కాలే నా తెలుగు. యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్ బ్యూటీనెస్ ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసా? నువ్వు వచ్చాకనే వచ్చింది. ఒకప్పుడు హైదరాబాద్ అసలు బాగాలేకుండా. నువ్వు ఎప్పుడు వచ్చావు? 2018. 2008 నుంచే బాగుంది తెలుసా హైదరాబాద్. నీకు తెలుసా నేను అప్పటి నుంచి? తెలియదు కానీ నువ్వు ఉన్నావు కాబట్టి బాగుంది అంటున్నా హైదరాబాద్. దానికంటే ముందు అప్పుడు అంతకుముందు ఏం డెవలప్ లేదు, ఏం లేదు, వేస్ట్. నేను డెవలప్ చేసినాను. నువ్వు వచ్చాక నీ ప్రేమ అట్లా అన్ని డెవలప్ చేసేసింది. ప్రేమ లేదు, తోలా కూర ఏదో సంథింగ్ ఉంటాయి కదా, అవి లేదు. ఏం లేవా? కాదు నీకు చాక్లెట్స్ అంటే ఇష్టమా? ఏ చాక్లెట్ బాగా తింటావు? డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్ అంటే బేసిక్ ఏంటంటే చాలా మంది అంటుంటారు డార్క్ చాక్లెట్ చాలా హాట్ గా ఉంటదని. హాట్ గానే ఉంటాయి అది. ఇప్పుడు చూస్తున్నా కదా నిన్ను, అంత హాట్ గా ఏం లేవు, స్మూత్ గానే ఉన్నావు మంచిగా. అదే నువ్వు నాకు చాక్లెట్ లాగా మంచిగా కనిపిస్తున్నావు కదా. అసలులా తిరిగింది ధ్యాస కొత్తగా. మీ నాన్నతో మాట్లాడతా, మంచిగా మాట్లాడి పెళ్లి చేసుకుంటా. మీ నాన్న తెలుగు వచ్చా? లేదు, మా మమ్మీ ఉంది. మమ్మీ అయ్యో సారీ. మీ మమ్మీతో మాట్లాడతా. ఆంటీ ఆంటీ तेरा बेटी के मैं शादी कर लेता ఆంటీ बोलते. మమ్మీ ఏంటి ఫస్ట్ హిందీ నేర్చుకో, తర్వాత రా అంటదా? నేర్పించడానికి నువ్వు ఉన్నావు కదా. నేను ఎందుకు నేర్పిస్తా. అదే కదా అక్షర అంటేనే నేర్పిస్తావు, అక్షర భాష చేస్తావు కదా. నేను బుక్ చెప్తా, దాంట్లో చదివిస్తా. అవునా? సరే నువ్వు ఏం చెప్తే అదే. నిజంగా చాలా ఎక్కడ అంటే ఎక్కడెక్కడో ఉండేటోని. నువ్వు ఓకే అంటే నీ గుండెలో ఉండడానికి రెడీగా ఉన్నా, నేను నీతో కలిసి ఉండడానికి రెడీగా ఉన్నా, నీతో 7 అడుగులు నడవడానికి రెడీగా ఉన్నా. నా గుండె అంటే నువ్వేమైనా ఇల్లు అనుకున్నావా, గుండె అనుకున్నా? నా బాడీలో నువ్వు ఎట్లా ఉంటావు? నువ్వుంటే చాలే. కాదు సమ్మర్ ఇంకా రాలేదు, నీ హాట్ లుక్స్ తో ఇంత హాట్నెస్ ఇస్తే మేము ఎలా బతుకుతాం చెప్పు. Hey, chiquita. ¿Cómo estás? भाई ये बोला था చెప్పు ఏం ఆర్డర్. कैपुचिनो అన్న मेरे को भी एक अमेरिकनो हॉट हॉट चाहिए मेरे को. हॉट अमेरिकनो ऐसे चाहिए. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏం ఇప్పుడు జనరల్ గా నువ్వు అంత హాట్ ఉన్నప్పుడు చెప్తున్నా నేను. कॉफी और अमेरिकनो जो भी है वो सब हॉट ही आता है. अरे यार अमेरिकन हॉट आता है यार. ఎక్కడ దొరికినా ఎక్కడ దొరికినానా? ఇప్పుడు నేను ఎవరు వేరే వాళ్ళతో వచ్చి ఉంటే ఏం చేసేవాళ్ళు నువ్వు? ఏం చేసేటోని నమస్తే అని మాట్లాడేటోని, పక్కన నుంచి బాయ్ ఫ్రెండ్ అని అడిగేటోని. అవును బాయ్ ఫ్రెండ్ అని సర్లే అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటోని. బాయ్ ఫ్రెండ్ లేడు కదా నీకు, నేను ట్రై చేసుకుంటాను, నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదు. ఈ అందరు అబ్బాయిది ఒక కామన్ డైలాగ్ అయిపోయింది కదా, గర్ల్ ఫ్రెండ్ లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, అది ఇట్లా సతాయించింది అట్లా సతాయించింది. అమ్మ వాళ్ళ ఏడుపుకి మేము పడిపోతాం. ఇక్కడ మేము ఏడవాలి, వాళ్ళు పడాలి, కానీ వాడు ఏడిస్తే మేము పడిపోతాం. అంత ఇన్నోసెంట్ ఏం లేదులే మీ అమ్మాయిలు.
లవ్ చేసి ఓకే అని చెప్తే సంక నాకు ఇచ్చేస్తారు అమ్మాయిలు. అంటే మా అక్షర అలా ఉండదులే, అక్షర మంచిగా ఉంటది కాబట్టి. నన్ను కూడా సంఖ్య నాకిచ్చే వాళ్ళు ఉన్నారు. ఉన్నారా? ఆ, ఎవరాలు? నాకే పెట్టేశారు. నాకు ఎవరాలు బాగా గుర్తు చేసు. ఎందుకు మనం ఎందుకు వాళ్ళ పేరు తీయాలి కదా అని. అంతేనా? నీ ఫ్యూచర్ అవుదాం అనుకుంటున్నా, నువ్వేమో నన్ను వద్దనుకుంటున్నావు. ఏం చేయాలో అర్థమైతలేదు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. అంటే నీ 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 రెప్పలు ఉన్నాయి కదా, నీ ఐబ్రోస్ కి టచ్ అవుతున్నట్టు నీకు తెలుస్తుందా? తెలియట్లేదు అంటే తెలియట్లేదా? చాలా పెద్దగా ఉన్నాయి. ఇది చాలా పెద్దగా ఉంది. ఊరి నాయన, నువ్వు ఇట్లా ముట్టుకుంటేనే ఇట్లా ఉంటే నా పరిస్థితి ఏంది? ఇంకా నీ టచ్ కి ఇలా ఉందా? హెయిరే కదా టచ్ చేసిన. హెయిర్ టచ్ చేసినా నా బాడీలో అన్ని హార్మోన్స్ యాక్టివ్ ఉంటాయి. మళ్ళీ నీ ఇష్టం. అంటే ముందే వీక్ బాడీ నాది, నేను చాలా వీక్ హార్ట్ పర్సన్. అంత వీక్ పర్సన్ నాకు ఇష్టం లేదు. నాకు కొంచెం హార్ట్ రగ్గడ్గా ఉండాలి. ఏంద్రా ఇది? ఏంటి ఎక్స్ప్రెషన్ ఏంటి? ఆడంటే వాడు అంత తొందరగా పడిపోకూడదు. సతాయించి అప్పుడు నేను పడాలి, లేక వాడు పడాలి. ఇప్పుడు నేను వాడికి బుజ్జి గింజ కాదమ్మా, అది బుజ్జి కన్నా నాన్న. అట్లా అట్లా చేయాల్సి వస్తే అప్పుడు సరే బేటా అని అట్లా కావాలి. ఎందుకు ప్రేమిస్తావా? ప్రేమించి ఏం చేస్తావు? మదువే పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తావు? ఇంకేంది అదే? అంటే పిల్లల్ని కన్నా స్కూల్కి వెళ్ళడం అదేరా, అదే కదా. తప్పుగా మాట్లాడుతున్నారు. నేను నా నోట్లో తప్పు వస్తుందా అసలు? సరే నీ నెంబర్ ఇవ్వ ఒకసారి. అంటే నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు గుర్తొచ్చినప్పుడు మాట్లాడడానికి. అరే చెప్పొచ్చు కదా. పోనీ నీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు. నంబర్ తీసుకో. 100 143 కాదా? ఐడి అని చెప్పకూడదు. యాక్ట్రెస్ అక్షర దుబే. అంటే యాక్ట్రెస్ అక్షర దుబేనా? ఇదేనా? ఏంది ఇంత హాట్ గా ఉన్నావు నువ్వు? ఎలా ఉన్నావు తెలుసా? హాట్ పీస్ కి అమ్మమ్మ గుడిలా ఉన్నావు తెలుసా? అరే నిజంగా చాలా క్రేజీగా ఉన్నాయి పిక్స్. లైక్ కొడితే షేర్ కామెంట్. లైక్ అంటే లవ్ పోతుంది ఆడ. నన్ను ఏం చేయమంటావు? అదేంటి గంటనా? గంట ఉంది ఆడ. అరే నిజంగా చెప్తారు కదా అట్లా లైక్ షేర్ కామెంట్ పక్కనే ఉండేది బెల్ బటన్ ఐకాన్, అది ఇది బెల్ ఐకాన్ నేను కొట్టనా? బెల్ ఐకాన్ ఏంటి? నేనేం బ్యాడ్ థింక్ చేయట్లేదప్పా. నేను నీతో 2 నిమిషాలు మాట్లాడి 2 నిమిషాల నుంచి నాతో ముచ్చట పెట్టారా మీరు? ముచ్చటనే పెట్టాను, మా మూతిలో మూతి ఏం పెట్టలేదు ఇంకా. అరే సరే తప్పుగా మాట్లాడుతున్నా. తప్పు సింగర్ తప్పు. ఓకే. నాకు ఎప్పటి నుంచో బేసిక్ ఏంటంటే ఒక కాఫీ డేట్ కి వెళ్ళాలని ఉండే. సో ఫైనల్ గా అంటే నేను లేకపోతే వేరే అమ్మాయి కూడా ఒకదాన్ని కూర్చుంటే తనతో కూడా ముచ్చట పెడతావా? అలా కాదు. ఈ రోజు నాకు నేను పొద్దుగాల లేసేసరికి ఈ రోజు కాఫీ షాప్ లో ఒక అమ్మాయి ఒంటరిగా కూర్చుంటది, బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉంటది అని చెప్పిండు దేవుడు. నా కల్లో వచ్చింది అట్లా. ఇంకా వేరే ఎవరు లేరా? బ్లాక్ డ్రెస్ ఎవరు లేరు ఈడ. ఒకసారి చూడు. చూసినా నేను, వచ్చా నిజంగా చూసినా. నువ్వే ఉన్నావు. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? నీకు తెలుగు ఏమో కానీ మా మీమ్స్ భలే వచ్చినట్టున్నాయి. రైట్? మీమ్స్ అన్నీ వచ్చా. ఓడియమ్మ బంటి, ఇంకోటి ఏదో అదేదో ఉంటది కదా, పాము గురించి ఏదో అంటారు. బుస కొడుతుంది. అంత తెలీదు మాకు, అంత తెలుగు రాదు కదా. చిన్నవి వచ్చి అదే నేను చెప్పగలుగుతా. హైదరాబాద్ వచ్చిన తర్వాత 2-3 మాటలు నేర్చుకున్నా. ఏం మాటలు? తిట్టడాలు, బూతులు ఏమైనా వచ్చా చెప్పు. 2 బూతులు చెప్పు. పర్లేదు చెప్పు. నేను ఇప్పుడు నీకు ఇరిటేట్ చేస్తున్నా కదా, నన్ను తిట్టు 2 మాటలు. మా ఫ్రెండ్ తో మేము ఇట్లా చేస్తుంటే కదా, అంటే కొన్ని ఎంతమంది నేను షూట్స్ చేస్తుంటే. సో షూటింగ్ చేస్తావా? అయితే అప్పుడు ఆయన ఏం నేర్పించిండు అంటే, ఆయన ఫ్రెండ్ కి ఆయన చెప్తుంటే వాడికి మను అంటుండే, వాడికి అంటుండే. ఇంకేమంటుండే చెప్పు. అంతే నాకు తెలుసు. తర్వాత 2 ఇంకొకటి ఉంది కానీ నేను చెప్పను అది. ఇంకొకటి ఏం నేర్చుకున్నా అంటే, ఫస్ట్ వర్డ్ ఐ లవ్ యూ, నిన్ను కాదు అంటే నేర్చుకున్నా. అప్పుడు ఎవరిని చెప్పినావు ఫస్ట్ లవ్?
నేను నిన్ను ప్రేమిస్తున్నాను అట్లా ఒక మూవీలో డైలాగ్ వేసిన. నువ్వు డైలాగే బేసిక్ గా నార్మల్ గా చెప్తేనే ఇక్కడ నా హార్ట్ 100 స్పీడ్ కొట్టేసుకుంటుంది. హార్ట్ 100 స్పీడ్. ఓహో, హార్ట్ ఉంటాయా మీ అబ్బాయిలకి? అవునులే, మా పక్కన హార్ట్ లెక్క నువ్వు ఉన్నప్పుడు నా హార్ట్ ఎందుకు ఉంటది? ఎప్పుడు మిస్ అయిపోతుంది. నిజం కదా? అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలకి హార్ట్ ఉండదు, వేరే ఒకటి ఉంటాయి. అదే ఒక్కటే వాళ్ళకి. అది నేను చెప్పను కూడా. ఏంటది? ఏంలా, మీరు లవ్ చెయ్యరు కదా. మేమేం చేస్తాం? లవ్ చేయకుండా ఏం చేస్తామమ్మా? ఎవరినో కొన్ని చూస్తుంది, లవ్ చేసుకుంటది, వాడితో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసుకుంటది, తర్వాత వచ్చి అబ్బాయి పెద్ద బిల్డప్ ఇలా ఐ హేట్ లవ్, నాకు లవ్ అంటేనే ఇష్టం లేదు, అబ్బాయిలంటే చిరాకనే వేస్తారు. అదే ఒక మంచోని చూసుకుని లవ్ చేసుకోవచ్చు కదా నాలంటూనే. నేను చాలా మంచోని, ఇప్పటికి రెడీగానే ఉన్నా. చెప్పు. నో లవ్, నో టెన్షన్. అసలేనా సరే, అనుమానం ఎక్కువ. నీకంత అనుమానం ఉంటే నన్ను ఏం చేయ తెలుసా? ఒక 10 రోజులు పెట్టాలా? నీ దగ్గరే ఉండాలా? నిన్ను నా దగ్గర అదే నన్ను 10 రోజులు టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్ళు. నేను ట్రస్ట్ డ్రైవ్లు చెయ్యను. ఎందుకు? డైరెక్ట్ అటాకేనా? ఎందుకు అయితే? మరి ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఎట్లా అంటే ఆల్రెడీ ఒక పర్మనెంట్ బండి ఉంటది, ఆయన ట్రస్ట్ డ్రైవ్లకి పోతారు. సో మనం ఏంటంటే ఫస్ట్ ట్రస్ట్ డ్రైవ్ వద్దు, వేరే వాళ్ళ కాదు అంటే పోయి చూస్తా ఎలా ఉంది కండిషన్ అన్ని అప్పుడు డ్రైవ్ చేస్తా. ఒక్కటే ఉంటారు. చూస్తావు ఏంటి అంటే ఇంత ముందు నాకు బుర్ర పనిచేసేది కాదు, ఇప్పుడు చేస్తుందా? సరే, నేను ఎలా ఉన్నా చెప్పు? మంచిగా ఉన్నానా లేకపోతే బుర్రపాటులా ఉన్నానా? బేసిక్ ఏంటంటే నాకు ఒక వీక్నెస్ ఉంది అక్షర. బేసిక్ ఏంటంటే అది ఒక అందమైన అమ్మాయిని చూసినా అనుకో, నా మనసులో ఉన్న నా భావోద్వేగాలన్నీ వచ్చేస్తుంది. సో నీకు అందుకే చెప్తున్నా, నేను నిజంగా చాలా నచ్చేసినావు నాకు. ఓకే అనుకుంటే పెళ్లి చేసుకుంటా, నీతో ఒక 10-15 మంది పిల్లల్ని కంట. ఒంటరిగా ఉన్న ఎంత బాధ ఉంటది. అదే 10 మంది పిల్లలు ఉంటే ఎలా ఉంటది ఆలోచించి ఒకసారి. అందరు నేను కడగలేను భయ్యా. నేను కడుగుతా.